ఆ నియోజకవర్గ కాంగ్రెస్ లో తీన్ మార్ మోగుతోంది. టికెట్ కోసం ముగ్గురు లీడర్లు ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. అయితే ఆ ముగ్గురికి ఒక కామన్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒక్కోసారి ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు చిత్తుగా ఓడిపోయారు, అది కూడా ఒకే వ్యక్తి చేతుల్లో. అందుకే రివెంజ్ పాలిటిక్స్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఒకప్పుడు బరిలోకి దిగిన నేతలే ఇప్పుడు హస్తం టికెట్ రేసులో క్యూ కట్టారు. ఒకే వలలో 3 కత్తులన్నట్లుగా పోటీ పడుతున్న ఆ ముగ్గురు నేతలెవరు? వేరువేరు పార్టీల నుంచి ఒకే గూటికి ఎలా చేరారు? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ లో తీన్మార్ రేసులో ముగ్గురు కీలక నేతలు. మాగంటిపై కాలు దూసిన వారే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. బైపోల్లో హస్తం జెండా రెపరెపలాడేలా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలను ఇన్ఛార్జిగా నియమించింది. వీరితో పాటు డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఎలాగైనా జూబ్లీహిల్స్ ఇలాకాలో విజయం సాధించాలని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ తరహాలో తమ ఖాతాలో మరో సీటును కైవసం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టేశారు కాంగ్రెస్ నేతలు. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. బూత్ లెవెల్, డివిజనల్ లెవెల్ మీటింగులు నిర్వహిస్తున్నారు. పైకి బాగానే కనిపించినా లోపల మాత్రం కత్తులు దూస్తున్నారు ఆ శవహులు. పార్టీ టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు అంతర్గతంగా లాబింగ్ చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక టీ కాంగ్రెస్ నాయకత్వానికి స్పెషల్ టాస్క్ గా మారింది. ఇప్పటికే జనన్నాడి తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తోంది కాంగ్రెస్. ఆశావహుల బలాబలాలపై బేరుజు వేస్తోంది. హస్తంలో ముగ్గురు లీడర్లు రేసులో ఉన్నారు. అయితే వాళ్లంతా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయినోళ్లే. జూబ్లీహిల్స్ టికెట్ కోసం మొదటి వరుసలో ఉన్నారు మహమ్మద్ అజారుద్దీన్. ఢిల్లీ లెవెల్లో సోనియా, రాహుల్, వేణుగోపాల్ను కలిసి వచ్చారు. తనకే సీట్ అంటూ అభిమానులతో చెప్పుకుంటున్నారు అజారుద్దీన్. అయితే ఆయనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామితో సఖ్యత లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే గొడవలే ఉన్నాయి. హెచ్సీఏ ఉప్పల్ స్టేడియం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. ఇక జూబ్లీహిల్స్ టికెట్ కోరుతున్న లీడర్లలో మరొకరు నవీన్ యాదవ్. గతంలో మజ్లిస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. మాగంటి గోపీనాథ్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మైనారిటీ కోటాలో ఆ సీటును అజారుద్దీన్కు కేటాయించింది హస్తం అధిష్టానం. దీంతో ఉప ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు నవీన్ యాదవ్. బీసీ సామాజిక వర్గం లోకల్ కార్డుతో ముందుకెళ్తున్నారు. జూబ్లీహిల్స్ సీట్ ఆశిస్తున్న నేతల్లో గుర్రం మురళీగౌడ్ ఒకరు. యూసుఫ్గూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచే మాగంటి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత హస్తంగూటికి వెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన కాంగ్రెస్ కట్టబెట్టలేదు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవంతో పాటు బీసీ సామాజిక వర్గం కావడంతో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అజారుద్దీన్, నవీన్ యాదవ్, మురళీగౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అయితే టికెట్ ఆశిస్తున్న ముగ్గురు కూడా మాగంటి గోపీనాథ్పై పోటీ చేసి ఓటమి పాలైన వారే. గతంలో ఆ ముగ్గురు వేరువేరు బీఫామ్లతో పోటీ చేసినోళ్లు ఇప్పుడు ఒకే గుడికి చేరారు. మరి ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి. సీటు రానోళ్లు ఉంటారో జంప్ అవుతారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.